కర్మణ్యే బాధికారస్తే మా ఫలేషు కదాచన. భగవద్గీతలో ఉన్న ఈ ఒక్క శ్లోకాన్ని నిజంగా అర్థం చేసుకుంటే మన లైఫ్ లో ఉన్న స్ట్రెస్ లో సగం తగ్గిపోతుంది. ఎందుకంటే మన బాధ, మన టెన్షన్స్, మన డిసప్పాయింట్మెంట్స్ అన్ని ఒక్క చోటుకొచ్చి కనెక్ట్ అవుతాయి. అదే రిజల్ట్. మనం వర్క్ స్టార్ట్ చేయక ముందే రిజల్ట్ గురించి ఆలోచిస్తాం. జిమ్ కి జాయిన్ అవ్వక ముందే బాడీ వస్తుందో లేదో అనే టెన్షన్, బిజినెస్ స్టార్ట్ చేయక ముందే ప్రాఫిట్ వస్తుందో లేదో అనే టెన్షన్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందే వ్యూస్ వస్తాయో లేదో అనే డౌట్, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వక ముందే ర్యాంక్ వస్తుందో లేదని భయం. ఇలా మనం యాక్షన్ తీసుకోక ముందే ఓవర్కమ్ గురించి ఆలోచిస్తాం. అక్కడే మన ఎనర్జీ మొత్తం అయిపోతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ శ్లోకంలో ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, నీ అధికారం కర్మ మీద ఉంది, ఫలితం మీద కాదు అని. అంటే నువ్వు ఎఫర్ట్స్ ని కంట్రోల్ చేయగలవు, కానీ రిజల్ట్స్ ని కంట్రోల్ చేయలేవు. నువ్వు ఒక సీడ్ ని నాటగలవు, కానీ అది ఎప్పుడు చెట్టుగా మారుతుందో నువ్వు డిసైడ్ చేయలేవు. నువ్వు ఒక వీడియోని క్రియేట్ చేయగలవు, కానీ దానికి మిలియన్ వ్యూస్ వస్తాయో రావో అనేది నీ కంట్రోల్లో ఉండదు. నువ్వు హార్డ్ వర్క్ చేయగలవు, కానీ సక్సెస్ ఎప్పుడు వస్తుందో అనేది నీ కంట్రోల్లో ఉండదు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే, సీడ్ నాటిన వెంటనే ఫ్రూట్స్ కావాలి అనుకుంటాం. ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫేమస్ అయిపోవాలి అనుకుంటాం. ఒక్క వీక్ జిమ్ కి వెళ్ళిన వెంటనే బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనుకుంటాం. లైఫ్ అలా పని చేయదు బ్రో. ఈ నేచర్ లో అన్ని ప్రాసెస్ ఫాలో అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంబూ ట్రీ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. బ్యాంబూ సీడ్ ని నాటిన తర్వాత ఫస్ట్ ఇయర్ గ్రోత్ కనిపించదు, సెకండ్ ఇయర్ కూడా కనిపించదు, థర్డ్ ఇయర్ కూడా పెద్దగా ఏం మార్పు ఉండదు. కానీ ఫార్మర్ డైలీ వాటర్ పోస్తూనే ఉంటాడు, డైలీ కేర్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు గ్రౌండ్ కింద రూట్స్ బిల్డ్ అవుతున్నాయని. మీకు తెలుసా, 5 సంవత్సరాల తర్వాత బ్యాంబూ ట్రీ కొన్ని వీక్స్ లోనే 80 ఫీట్స్ పెరుగుతుంది. అప్పుడు చాలా మంది అనుకుంటారు బ్యాంబూ 6 వీక్స్ లో పెరిగింది అని. కానీ నిజం ఏంటంటే, అది ఆ 5 సంవత్సరాలు గ్రోత్ ప్రాసెస్ లో ఉంది. మన లైఫ్ కూడా అలానే. మీరు చేసే హార్డ్ వర్క్, సాక్రిఫైసెస్, ఎఫర్ట్స్ అన్ని ఇమీడియట్ గా కనిపించకపోవచ్చు, కానీ అవి గ్రౌండ్ కింద రూట్స్ లాగా బిల్డ్ అవుతున్నాయి. జస్ట్ బికాస్ యూ కాంట్ సీ ద గ్రోత్ డజంట్ మీన్ యు ఆర్ నాట్ గ్రోయింగ్. చాలా మంది సక్సెస్ దగ్గరికి వచ్చి కూడా వెనక్కి తిరుగుతారు. ఇమాజిన్ చేయండి, ఒక మైనర్ గోల్డ్ కోసం డిక్ చేస్తూ ఉన్నాడు. రోజు డిక్ చేస్తాడు. కొన్ని రోజులు అయ్యాక ఏమీ దొరకదు. ఆ ఫ్రస్ట్రేషన్ తో డిక్ చేయడం ఆపేస్తాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, గోల్డ్ కి ఇంకొక 2 అడుగుల డిస్టెన్స్ మాత్రమే ఉందని. లైఫ్ లో చాలా మంది అదే చేస్తారు. సక్సెస్ కి 2 స్టెప్ల ముందు ఆగిపోతారు. తర్వాత లక్ లేదు, సపోర్ట్ లేదు, ఆపర్చునిటీస్ లేవు అని బ్లేమ్ చేస్తారు. కానీ నిజం ఏంటంటే, వాళ్ళకి పేషెన్స్ లేదు. ఈ శ్లోకంలో ఇంకో పవర్ఫుల్ మెసేజ్ ఉంది. కృష్ణ ఫలితం మీద అధికారం లేదు అని చెప్పాడు, కానీ కూర్చొని ఏం చేయకూడని చెప్పలేదు. అందుకే నెక్స్ట్ లైన్ లో మా కర్మ ఫలహేతుర్భుం మాతే సంగోత్సవ కర్మని అని అన్నాడు. అంటే రిజల్ట్ నీ కంట్రోల్ లేదని చెప్పి పని చేయడం ఆపకు. వర్క్ చేయడం నీ డ్యూటీ, మూవ్ అవ్వడం నీ రెస్పాన్సిబిలిటీ. చాలా మంది మోటివేషన్ కోసం వెయిట్ చేస్తారు. మోటివేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తా అంటారు, కానీ విన్నర్స్ మోటివేషన్ కోసం వెయిట్ చేయరు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఒక్క ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే వాళ్ళ మీద వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటారు. నేను చెయ్యలేను, నాకు టాలెంట్ లేదు, ఇది నా వల్ల కాదు అని డిసైడ్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ ప్రాబ్లం కాదు, ఫెయిల్యూర్ తర్వాత ఆగిపోవడం ప్రాబ్లం. నేను రీసెంట్ గా కేదార్నాథ్ వెళ్ళాను. అక్కడ ఉన్న మంచు కరిగి వాటర్ లాగా ఫామ్ అయ్యి రివర్ లా కలుస్తుంది. ఆ రివర్ ఓషన్ కి ట్రావెల్ చేయడానికి ఎన్నో వేల కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఒక్క జంప్ లో అయిపోదు. ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రానికి ఒక్క వీడియోతో కాదు, కొన్ని వందల వీడియోస్ క్రియేట్ చేస్తూ వస్తుంది. సక్సెస్ అంటే ఒక ఈవెంట్ కాదు, సక్సెస్ అంటే ఒక డైలీ రిపీటెడ్ యాక్షన్స్. అందుకే రిజల్ట్ మీద ఫోకస్ చేయడం ఆపేసి ప్రాసెస్ ని లవ్ చేయడం నేర్చుకోండి. కాబట్టి ఈ రోజు నుండి మార్క్స్ గురించి ఆలోచించకండి, చదువు మీద ఫోకస్ చేయండి. మనీ గురించి ఆలోచించకండి, వాల్యూ క్రియేట్ చేయండి. సక్సెస్ గురించి ఆలోచించకండి, డైలీ వర్క్ చేయండి. ఎందుకంటే చరిత్ర క్రియేట్ చేసేది గ్యారంటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళ గురించి కాదు. రిజల్ట్ కనిపించకపోయినా కూడా వర్క్ ఆపని వాళ్ళు. వర్క్ లైక్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ, ప్రే లైక్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ గాడ్. అదే భగవద్గీత మెసేజ్, ఇదే సక్సెస్ సీక్రెట్. సో ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే హై బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇంకో 10 మందికి ఈ వీడియో వెళ్తుంది. జై హింద్.